గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పామిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం స్పిర్లోనా గురించి తెలుసుకుందామండి. సో ఎందుకు స్పిర్లోనా గురించి అంటే ఈరోజు 24th January 2025 దీన్ని మళ్ళీ రీలాంచ్ ఒక పౌడర్ రూపంలో మనకి ఈరోజు రీలాంచ్ చేయడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్లో. యాక్చువల్గా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నటువంటి ఆల్రెడీ ప్రీవియస్గా ఆ స్పిర్లోనా క్యాప్సూల్ బాటిల్ చూస్తే ఈచ్ క్యాప్సూల్లో 5 grams స్పిర్లోనా పౌడర్ ఉంటుంది. బట్ ఇప్పుడు లాంచ్ అయినటువంటి బాటిల్ కాస్ట్ చూస్తే ప్రీవియస్ది 60 క్యాప్సూల్స్ 561 రూపీస్ పడతా ఉంది. సో అంటే ఈచ్ క్యాప్సూల్ కాస్ట్ చూసుకుంటే 560.5 డివైడెడ్ బై 60 9 రూపీస్ పైనే పడతా ఉంది. అది డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. అదే ఎంఆర్పి చూసుకుంటే మనకి 699 ఉంది. సో అంటే ఆల్మోస్ట్ 12 రూపీస్ ఒక క్యాప్సూల్ పడతా ఉంది. అయితే ఇప్పుడు అంటే 1 గ్రామ్ కాస్ట్ చూసుకుంటే 23.3 రూపీస్ యాజ్ ఎ క్యాప్సూల్గా మనం పర్చేజ్ చేస్తే. అదే ఇప్పుడు లాంచ్ చేసినటువంటి స్పిర్లోనా పౌడర్ ఏదైతే ఉందో 200 grams వస్తూ ఉందండి. 200 grams పౌడరు. సో దాని కాస్ట్ చూసుకుంటే మన డిస్ట్రిబ్యూటర్ ప్రైసు 1652 రూపాయలు ఉంది. అంటే 1 గ్రామ్ కాస్టు 8 రూపీస్ 26 పైసా పడతా ఉంది. పాత దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది ఎవరైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అయితే మనకి ఇప్పటి వరకు కూడా క్యాప్సూల్ అనేది అలవాటైంది. ఆల్మోస్ట్ 1.5 year పైన అయిపోయింది. ఆ ప్రొడక్ట్ వచ్చి 2022 జూలైలో ఆ ప్రొడక్ట్ లాంచ్ అవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చినటువంటి పౌడరు కొత్తగా మనం ఎలా అలవాటు చేసుకుంటాం, దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. అయితే స్పిర్లోనా యొక్క గొప్పతనం ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలంటే నేచర్స్ సూపర్ ఫుడ్ ఫర్ హెల్త్ అండ్ వెల్నెస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది నేచర్ మనకు అందించినటువంటి సూపర్ ఫుడ్. దీంతో మనం ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది అన్లాక్ ద పవర్ ఆఫ్ స్పిర్లోనా ఫర్ యువర్ బాడీ. సో మన బాడీకి కావాల్సినటువంటి ఆల్మోస్ట్ 60 types ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ని ఇది అందించడం జరుగుతూ ఉంది. సో దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే వాట్ ఈజ్ స్పిర్లోనా అనేది చూస్తే ఇన్ న్యూట్రియన్స్ డెన్స్ బ్లూ గ్రీన్ ఆల్గే, బ్లూ కలర్లో ఉండేటువంటి గ్రీన్ ఆల్గే అండి. ఇది మనకి 100% ప్యూర్ స్పిర్లోనాగా అటామీ మనకి అందించడం జరుగుతూ ఉంది. ప్యూర్ వెజిటేరియన్, అట్లనే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి దీన్ని డైటరీ సప్లిమెంట్గా యూజ్ చేస్తున్నటువంటి హిస్టరీ ఉంది. నాసా ఆస్ట్రోనట్స్కి దీన్ని సూపర్ ఫుడ్గా కూడా యూజ్ చేస్తూ ఉంది, ఎవరైతే స్పేస్కి వెళ్తా ఉన్నారో వాళ్ళకి. ఇది న్యూట్రిషన్స్ రిచ్గా ఉన్నటువంటి సోర్స్ అండి. దాదాపు 60 రకాల ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఇందులో ఉన్నాయి. మెయిన్గా ప్రోటీన్ 60 to 70% ప్రోటీన్ అనేది దీని ద్వారా రావటం జరుగుతూ ఉంది. అట్లానే ఇందులో ఎమినో యాసిడ్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో దీని గురించి నిన్న కూడా ఒక వీడియో నేను ఒక డాక్టర్ గారు వన్-డే సెమినార్లో, ఢిల్లీలో జరిగినటువంటి వన్-డే సెమినార్లో దీని గురించి క్లియర్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి, అట్లనే ఇందులో ఉన్నటువంటి ప్రోటీను, సో వీటన్నిటి గురించి కూడా క్లోరోఫిల్, మన స్పిర్లోనాలో క్లోరోఫిల్ కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది. సో ఇవన్నీ ఎట్లాగా హ్యూమన్ బాడీకి, ఆర్గాన్స్కి హెల్ప్ అవుతాయి, సో మనం హెల్దీగా ఉండటానికి అనేది ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది హిందీలో ఉంది, ఒకసారి చూడండి. అట్లానే దీని యొక్క ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే మెయిన్గా ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి, హార్ట్ హెల్త్కి ఇది సపోర్ట్ చేస్తూ ఉంది, బాడీని డిటాక్సిఫై చేయడం జరుగుతూ ఉంది, ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంది,
అట్లనే వెయిట్ మేనేజ్మెంట్‌కి కూడా ఇది మనకి ఎంతో హెల్ప్ చేయటం జరుగుతానే ఉంది. సో, ఆ కారణంగానే చాలామంది ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా ఏదైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఎక్సెస్ వెయిట్ ఉన్నారో, అనవసరమైనటువంటి వెయిట్ ఏదైతే బాడీలో ఉందో, దాన్ని తెలియకుండా కొంచెం కొంచెంగా తగ్గించడం జరుగుతా ఉంది. ఎవరైతే కంటిన్యూగా యూజ్ చేస్తారో ఈ ప్రొడక్ట్‌ని డైలీ 2 క్యాప్సూల్స్ గనక తీసుకోగలిగితే అడల్ట్స్ ఎవరైనా సరే, వాళ్ళు ఒకవేళ ఎక్సెస్ ఫ్యాట్ గనక ఉన్నారు అనంటే, డెఫినిట్‌గా ఆ వెయిట్ ఏదైతే ఉందో, ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందో, దాన్ని చాలా హెల్తీగా రెడ్యూస్ చేయడం అనేది జరుగుతా ఉంటుంది. బట్ దీనికి కంటిన్యూటీ ఇంపార్టెంట్ అండి. సో, ఎన్ని రోజులంటే నెల రోజులు వాడితే సరిపోతదా అంటే, 1 మంత్‌లో ఎటువంటి మార్పు గూడా రాదండి. ఏ సప్లిమెంట్ యూజ్ చేసినా గాని మీకు 1 మంత్‌లో పెద్ద డిఫరెన్స్ తెలీదు. ఒకవేళ ఏదన్నా డిఫరెన్స్ గనక తెలిసింది అనంటే, వాళ్ళ ప్రాబ్లమ్ మరి బాగా సఫర్ అవుతా ఉంటే డిఫరెన్స్ తెలుస్తది. ఎప్పుడైతే మినిమమ్ 90 డేస్ వాడతారో, అటువంటి వాళ్ళకి కొంత రిజల్ట్ కనపడుతుంది. కంటిన్యూగా, కంటిన్యూగా మీన్స్ మోర్ థాన్ 1 ఇయర్ గనక మనం గనక ఇటువంటి ప్రొడక్ట్స్‌ని గనక యూజ్ చేయగలిగితే, చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మన బాడీ మొత్తంలో కూడా తీసుకురావచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన సీనియర్ లీడర్, సేల్స్ మాస్టర్ వేముల వెంకటేశ్వర్లు గారని జెప్పేసి చెప్పొచ్చు. ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆయన ఏజ్‌కి, ఆయన ఫిజికల్ స్ట్రెంగ్త్ గాని ఇవన్నీ గనక చూస్తే దాన్ని అబ్జర్వ్ జేయొచ్చనమాట. సో, కంటిన్యూటీ అనేది ఇంపార్టెంట్. సో, ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తా ఉంది. సో, వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేయడం జరుగుతా ఉంది. సో, యాంటీబాడీస్ అంటే సీజనల్ వైస్‌గా సిక్ అవుతా ఉంటారు చాలామంది. ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందనంటే లైక్ పక్కవాడికి జలుబు వచ్చిందంటే, వాడు పక్కనుంటే వాడు తుమ్మగానే మనకు గూడా ఆ జలుబు అంటుకోవటం ఇట్లా జరుగుతా ఉంటది. సో, అంత ఈజీగా అటువంటి డిసీజెస్ మనకి అటాక్ అవ్వకుండా యాంటీబాడీస్‌ని ఇది ఇంక్రీజ్ చేయటం జరుగుతా ఉంది. సైటోకైన్‌ని ఇంక్రీజ్ చేస్తా ఉంది. సో, వీటి వల్ల ఏమవుతుందనంటే, ఎక్కడైతే బాడీలో దాని యొక్క అవసరం ఉందో ఇమ్మీడియేట్‌గా అది అక్కడ రెస్పాండ్ అయ్యి, సో, మనల్ని ఆ డిసీజ్‌కి ఎఫెక్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయటానికి సోల్జర్స్ లాగా ఇవి మనకి పనిజేయటం జరుగుతా ఉంది. అట్లనే యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తోటి ఫైట్ చేస్తాయి. సో, స్పిరులినా మీరు యూజ్ చేయడం ద్వారా స్ట్రెస్ గూడా తగ్గుతది. సో, నిన్న గూడా డాక్టర్ గారు గూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. సో, దానికాయన కొన్ని ఎగ్జాంపుల్స్ గూడా చెప్పడం జరిగింది. ఏదన్నా ఫ్యామిలీ పరంగా మీకేదన్నా స్ట్రెస్ ఉండొచ్చు. ఫైనాన్షియల్‌గా మీకేదన్నా స్ట్రెస్ ఉండొచ్చు. వర్క్ పరంగా మీకేదన్నా స్ట్రెస్ ఉండొచ్చు. వాటెవర్ ద స్ట్రెస్ ఏ టైప్ స్ట్రెస్ ఉన్నా గాని, మీరు స్పిరులినాగా కంటిన్యూగా గనక తీసుకున్నారంటే, ఆ స్ట్రెస్‌ను గూడా రెడ్యూస్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతా ఉంది. సో, ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేసి, ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో, సో, దాన్ని యాక్టివ్‌గా ఉంచటానికి ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. హార్ట్ హెల్త్‌కి ఉపయోగపడుతుందండి. ఎల్‌డీఎల్ ఏదైతే ఉందో, సో, అట్లా లోయర్ ఎల్‌డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, దాన్ని తగ్గించడానికి ఇది హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. ఎందుకనంటే దీంట్లో ఎమినో యాసిడ్స్ కూడా ఉన్నాయి. సో, ట్రైగ్లిజరైడ్స్‌ని కూడా ఇది తగ్గించడం జరుగుతా ఉంది. హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్‌ని ఇంప్రూవ్ చేస్తా ఉంది. అది పెరగడానికి ఇది హెల్ప్ చేస్తా ఉంది. బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేస్తా ఉంది. అట్లనే దానికి హార్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని బెటర్ చేయటానికి ఇది ఎంతగానో హెల్ప్ అవుతా ఉంది. సో, అంటే నేను ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వాడుకుంటాను అనంటే అప్పుడు నార్మల్ డోసేజ్ సరిపోదండి. సో, వీటి యొక్క పర్పస్ ఏంటి అనంటే, దయచేసి పేషెంట్‌ల మీద కాన్సంట్రేషన్ చేయటం కంటే కూడా, ఎవరైతే వీటిని యూజ్ చేసుకుంటారో, వాళ్ళు హెల్తీగా ఉంటారు. సో, ఎప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉంటారని జెప్పేసి, ముందు జాగ్రత్తగా మనం వీటిని యూజ్ చేయించాలి. సో, అట్లా ఫస్ట్ థింగ్ మనం యూజ్ చేసి, మనం హెల్తీగా తయారవ్వాలి. మన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి. సో, మన ఎక్స్‌పీరియన్స్‌నే మనకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోవడానికి అప్పుడు ఈజీ అవుతది. మనం అన్‌హెల్తీగా ఉంటే, మనం ప్రొడక్ట్ వాడకపోతే, మన దగ్గర ఎక్స్‌పీరియన్స్ లేకపోతే, దాన్ని ఎవరితోటన్నా చెప్పినప్పుడు వాళ్ళకి మనం కాన్ఫిడెంట్‌గా మనం చెప్పలేము. సో, అక్కడ రిజల్ట్ వస్తదో రాదో గూడా మనకి తెలియనటువంటి పరిస్థితి.
అదే మన దగ్గర పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గనక ఉంది అనంటే, మనం ప్రొడక్ట్ వాడి హెల్తీగా గనక తయారై ఉంటే, అవతల వ్యక్తిని ఈజీగా ఒప్పించడానికి మన ఓన్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎంతగానో హెల్ప్ అవుతది. సో, ఇది ఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, బ్లడ్ బ్లడ్ ప్రెషర్‌ని రెగ్యులేట్ అంటే బీపీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా మెయింటైన్ చేయడానికి ఇది ఎంతగానో హెల్ప్ అవుతా ఉంది. డిటాక్సిఫికేషన్. సో, దీని కారణంగానే చాలామంది ఆహ్, తక్కువ ఏజ్‌లోనే రిస్క్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. సో, మన స్పిరులినాలో బై డిఫాల్ట్ క్లోరోఫిల్ ఉందండి. దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో, అదేం చేస్తుందనంటే ఎంటైర్ ద బాడీ ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆహ్, ఫిల్టర్ చేసి బయటికి పంపించడానికి పర్టిక్యులర్‌గా లివరు, కిడ్నీ ఫంక్షనింగ్‌లో సో, ఇది ఆ డిటాక్సిఫికేషన్ చేయటంలో ఎంతగానో హెల్ప్ చేయడం జరుగుతా ఉంది. ఇందులో ఉన్నటువంటి క్లోరోఫిల్. అట్లనే హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాటిని సేఫ్‌గా ఎలిమినేట్ చేయటానికి కూడా ఇది మనకి ఉపయోగపడతా ఉంది. సో, ఎనర్జీని బూస్టప్ చేస్తుందనండి. ఇది ఎవరిలో గమనించొచ్చంటే, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళకి డైజెషన్ సరిగ్గా లేక, అన్ని రకాల ఫుడ్ గూడా సఫిషియెంట్‌గా తీసుకోలేక, చాలా కొద్దిగా తీసుకోవడం అనేది జరుగుతా ఉంటుంది. సో, అటువంటి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి డైలీ ఫుడ్‌తో పాటు 3 పూట్ల గూడా స్పిరులినా తీసుకోవచ్చు. నార్మల్ డోసేజ్ అయితే పర్ డే 2 ఖచ్చితంగా తీసుకోవచ్చండి అడల్ట్స్ ఎవరైనా సరే. అటువంటి ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి, లేదా వాటిని మెయింటైన్ చేయటానికి, వాటి అవసరం ఉన్నవాళ్ళు, లేదా ఓవర్‌గా ఫిజికల్ స్ట్రెంగ్త్ యూజ్ చేసేవాళ్ళు. లైక్ జాబ్ చేస్తూ మీరేదన్నా బరువులెత్తడం కానీ, లేదా ఎక్కువ సేపు నిలబడి ఉండటం కానీ, సో, హార్డ్ వర్క్ అట్లా ఫిజికల్‌గా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, జాబ్ పరంగా లేదా బిజినెస్ పరంగా, మీ డైలీ యాక్టివిటీ పరంగా, సో, అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎనర్జీ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేస్తా ఉంది. సో, ఎట్లా ఇంప్రూవ్ చేస్తుందనంటే, బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అన్నీ కూడా దీంట్లో రావటం జరుగుతా ఉంది. సో, ఇవన్నీ కంబైన్డ్‌గా ఎప్పుడైతే మన బాడీకి అందుతా ఉన్నాయో, అన్ని ఆర్గాన్స్ కూడా పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి. సో, ఇది ఒక్కరోజు తీసుకుంటే తెలీదండి. మినిమమ్ 90 డేస్ గనక తీసుకుంటే, అటువంటి వాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఆ విధంగా మీరు ఎనర్జీ లెవెల్స్‌ని బూస్టప్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఎక్కువ సేపు నిలబడి ఉంటున్నారో, ఎవరైతే ఫిజికల్‌గా డైలీ జాబ్ పరంగా, లేపోతే బిజినెస్ పరంగా ఎక్కువ స్ట్రెంగ్త్ యూజ్ చేస్తా ఉన్నారో, ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో మల్టిపుల్ వర్క్స్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళకి స్ట్రెస్ ఉంటది. ఫిజికల్ ఎనర్జీ తోటి వాళ్ళకి అవసరం ఉంటుంది. సో, అటువంటి వాళ్ళకి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. అట్లనే ఐరన్ అండ్ బి విటమిన్‌ని కూడా ఇది ప్రొవైడ్ చేసి, వాటిని కూడా మెయింటైన్ చేయడానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో, ఆ కారణంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా హెల్ప్ అవుతుందండి. ఎందుకనంటే, సో, ఇది లో క్యాలరీస్. ప్రోటీన్ ఎక్కువుంది. సో, క్యాలరీసు వెరీ లో. అసలు లేవని జెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లా ప్రోటీన్ ఫుడ్ అని జెప్పేసి చెప్పొచ్చు. సో, అట్లనే ఫ్యాట్ బర్న్ అవ్వటానికి కూడా ఇది హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. సో, ఆ కారణంగా ఏదైతే ఎక్సెస్ వెయిట్ ఉన్నారో, ఎక్సెస్ వెయిట్ ఉంటేనే తగ్గుతారండి. ఎక్సెస్ వెయిట్ లేకపోతే మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ లేదు. కొంతమందికి అపోహ ఉంటది. సో, ఇది వెయిట్ మేనేజ్‌మెంట్ చేస్తదంట. దీన్ని కంటిన్యూగా వాడుకుంటే నేను బక్కచిక్కిపోతానేమో అనుకుంటారు. ఇక్కడ వెయిట్ మేనేజ్‌మెంట్ అనంటే మీరు లో వెయిట్ గనక ఉంటే, అంటే మీ ఏజ్‌కి, మీ బాడీకి తగ్గ వెయిట్ కాకుండా లో వెయిట్ గనుకుంటే అది పెరగటానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఎక్సెస్ ఎక్కువ వెయిట్ గనుకుంటే తగ్గటానికి పనిచేస్తుంది. అట్లా వెయిట్ మేనేజ్‌మెంట్‌కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. బట్ కంటిన్యూటీ ఇంపార్టెంట్. మినిమమ్ 90 డేస్ యూజ్ చేయాలి. సో, వాళ్ళు ఎంతైతే ఎక్సెస్ ఉంటే గనక ఏ విధంగా వెయిట్ తగ్గుతున్నారో చూసుకొని దాని ప్రకారం ఎంతకాలమైనా దీన్ని యూజ్ చేయొచ్చు. మనం ఫుడ్ తీసుకుంటున్నంత కాలం గూడా దీన్ని యూజ్ చేస్తానే ఉండొచ్చు. అట్లనే గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తా ఉంది. సో, ప్రీబయోటిక్స్ ప్రాపర్టీసు ఆహ్, మన గట్‌కి గట్ బాక్టీరియాకి
హెల్తీగా ఉండటానికి ఇవి అవసరం ఉందండి. సో, వాటిని కూడా దీని ద్వారా మనం అంటే లిటిల్ బిట్ ఇందులో ఫైబర్ కూడా మనకి రావటం జరుగుతా ఉంది. సో, ఎందుకనంటే ఇది న్యాచురల్ ఫార్మ్‌లో తీసుకుంటున్నాం కాబట్టి దీని ద్వారా ఫైబర్ కూడా వస్తా ఉంది. అదే మనకి ప్రీబయోటిక్స్ ఫార్మ్‌లో దాంట్లో రావటం జరుగుతా ఉంది. అట్లనే దాని కారణంగా ఏమవుతుందనంటే డైజెషన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, అంటే ఏజ్ పెరిగే కొంది మనకున్నటువంటి ఆ ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా డైజెషన్ పవర్ తగ్గిపోతా ఉంటది. సో, ఇప్పుడు చూస్తే పిల్లల దగ్గర నుంచి ఆ ప్రాబ్లమ్ ఉంది. ఎందుకనంటే ప్యాక్డ్ ఫుడ్స్ ఎక్కువ తినటం, చాక్లేట్స్ ఎక్కువ తినటం, బేకరీ ఐటెమ్స్ ఎక్కువ తీసుకోవటం, కల్తీ పాలు ఎక్కువగా యూజ్ చేయటం. సో, వీటన్నిటి కారణంగా. ఒకప్పుడేంటంటే నేచురల్‌గా మనకి పెరుగు, మజ్జిగ దొరికేవి. మజ్జిగలో మన బాడీకి కావాల్సినటువంటి ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ వస్తా ఉండేవి. సో, ఇప్పుడేమైందనంటే అవి కల్తీ అయ్యాయి. సో, ఆ కారణంగా ఏమైందనంటే వాటి యొక్క అటువంటి న్యూట్రిషన్స్ కూడా వాటి ద్వారా రావటం లేదు. దాని కారణంగా ఎక్కువ మందికి ఈవెన్ పిల్లల్లో కూడా చూస్తే కొంతమందిని నేను గమనిస్తున్నా. ఇప్పుడున్నటువంటి ఆహ్, నెక్స్ట్ ట్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలామంది అసలు మజ్జిగ తాగట్లేదు, పెరుగు తినట్లేదు. అంటే ఇటువంటి ఐటెమ్స్, మిల్క్ ఐటెమ్స్ ఏవి కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. సో, ఆ కారణంగా ఏమవుతుందనంటే వాళ్ళకి ఆహ్, ఆ గట్ యొక్క పనితనం అనేది తగ్గిపోతా ఉంటది. సో, వాటిని ఖచ్చితంగా మనం తీసుకోవాలండి. చాలా నేచురల్‌గా మనకు దొరికేటువంటివి. సో, అట్లా మన డైజెషన్ యొక్క ఆ పనితనం ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాలి అనుకుంటే దానికి కూడా మన స్పిరులినా అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతా ఉంది. సో, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. రెడ్యూస్ బ్లోటింగ్ ఆ ప్రాబ్లమ్‌ని కూడా ఇది రెడ్యూస్ చేయడం జరుగుతా ఉంది. సో, ఇన్‌ఫ్లమేషన్‌ని రెడ్యూస్ చేస్తదండి. ఇప్పుడు వింటర్ సీజన్‌లో చూసుకుంటే చాలా మంది సఫర్ అవుతా ఉంటారు. నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నాకు జాయింట్స్ నొప్పులు పుడుతున్నాయి, నడుము నొప్పులు పుడుతున్నాయి రకరకాలుగా. సో, అంటే లేజీగా ఎక్కువ మంది ఉంటా ఉంటారు ఈ సీజన్‌లో. సో, ఇది కంటిన్యూగా తీసుకోవడం ద్వారా, స్పిరులినా కంటిన్యూగా తీసుకోవడం ద్వారా ఇన్‌ఫ్లమేషన్ అటువంటి పెయిన్స్ ఏవైతే వస్తా ఉన్నాయో, అటువంటి వాటిని కూడా ఇది రెడ్యూస్ చేయటానికి ఉపయోగపడతా ఉంది. సో, దానికి ఉపయోగపడేది ఏంటి అనంటే, ఇందులో ఉన్నటువంటి ఆహ్, ఫైకోసియాన్ అది దానికి హెల్ప్ అవుతా ఉంది. చాలా మందిలో ట్రావెలింగ్ చేసినప్పుడు చూస్తే కాళ్ళకి నీరొచ్చేస్తా ఉంటది. సో, దానికి అటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కానీ, అటువంటిది రాకుండా చూసుకోవాలన్నా గానీ, మీరు స్పిరులినా మీ రెగ్యులర్ లైఫ్‌కి యాడ్ చేసుకోవచ్చు. సో, జాయింట్ పెయిన్‌కి ఇది ఎంతగానో హెల్ప్ చేయడం జరుగుతా ఉంది. ఐడియల్ ఫర్ కండిషన్స్ లైక్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఒకప్పుడేంటంటే 60, 70స్‌లో వచ్చేది. మోర్ దెన్ 50లోనే. ఇప్పుడేందంటే 40లో ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ వస్తా ఉంది. కారణం ఏంటి అనంటే ఎండ తగలకుండా ఇంట్లోనే ఉంటా ఉన్నారు. సో, దాని ఎఫెక్ట్ ఏమవుద్దంటే డి విటమిన్ డెఫిషియన్సీ వస్తది. డి విటమిన్ డెఫిషియన్సీ రావడం వల్ల ఏమవుతుందనంటే, మనం తీసుకున్నటువంటి ఫుడ్‌లో ఉన్నటువంటి కాల్షియం గూడా బాడీకి వంట పట్టదు. సో, తీసుకున్న ఫుడ్‌లో ఉన్న కాల్షియం వేస్ట్ అయిపోతది. సో, ఆ విధంగా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ అనేది రావటానికి అవకాశం ఉంటుంది. సో, వీటన్నిటికి కూడా ఇటువంటి సప్లిమెంట్స్ తీసుకుంటూ మనం వీటితో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ గనక చేయగలిగితే, కొంత ఎండ తగిలేటట్లుగా గనక మనం ఆ విధంగా ఎక్సర్‌సైజ్‌లు ఏదైనా వాకింగు, రన్నింగు ఇటువంటివి గనక మెడిటేషన్ గాని ఇటువంటివి గనక చేస్తే ఏమవుతుందనంటే, మనం ఎక్కువ కాలం హెల్తీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంటది. సో, ఇప్పుడు ఉన్న వాళ్ళకి కనుక పర్టిక్యులర్‌గా సిటీలో ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తే ప్రతి 10 మందిలో 7గురికి డి విటమిన్ డెఫిషియన్సీ, బి విటమిన్ డెఫిషియన్సీ ఉంది. కారణం బయటికెళ్ళి ఎండ అనేది తగలకుండా తిరుగుతా ఉన్నారు. సో, ఇప్పుడు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అస్సలు కదలట్ల. సో, ఇంట్లోనే ఉండి చాలా లేజీగా తయారవుతా ఉన్నారు. వెయిట్ పెరిగిపోతా ఉన్నారు. సో, అటువంటి వాటన్నిటిని గూడా అవాయిడ్ చేయటానికి, తగ్గించుకోవటానికి మన స్పిరులినా అనేది ఎంతగానో హెల్ప్ చేస్తుందండి. ఐ అండ్ స్కిన్ హెల్త్‌కి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. సో, ఇందులో బీటా కెరోటిన్ ఉంది. సో, ఇది కంటి చూపుకి ఎంతగానో ఉపయోగపడతా ఉంది. అట్లానే ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్సు ఆహ్, ఏజింగ్ సైన్‌ని అంటే
ఏజ్ పెరిగే కొద్ది కూడా మనం యంగ్ లుకింగ్‌తో ఉండటానికి ఆ విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్ హెల్త్‌కి ఉపయోగపడతా ఉంటాయండి. సో, అవి గూడా దీని ద్వారా రావటం జరుగుతా ఉంది. సో, దానివల్ల ఎవరైతే కంటిన్యూ‌గా వాడుతున్నారో వాళ్ళ స్కిన్‌లో గూడా మార్పులొచ్చేస్తా ఉంటాయి. ఇప్పుడు టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి పింపుల్స్ వస్తా ఉంటాయి ఎక్కువ మందికి. సో, అటువంటి వాళ్ళకి మన ఫోమ్ క్లెన్జరు, హైడ్రా సెట్‌తో పాటు స్పిరులినా గనక ఇవ్వగలిగితే సో, అటువంటి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడటానికి అది సపోర్ట్ చేయటం జరుగుతా ఉంది. సో, కారణం దీంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్సు ఆ విధంగా ఆహ్, ఏజింగ్ సైన్‌ని రెడ్యూస్ చేయటానికి, స్కిన్ ప్రాబ్లమ్స్‌ని రెడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతా ఉంది. సో, బ్లడ్ షుగర్‌ని రెగ్యులేట్ చేస్తా ఉందండి. సో, ఎందుకనంటే ఆహ్, ఇది క్యాలరీస్ చాలా తక్కువ. ప్రోటీన్ ఫుడ్డు. ప్రోటీన్ అనేది ఇందులో ఎక్కువ రావటం జరుగుతా ఉంది. సో, అట్లా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది. అట్లనే మేనేజింగ్ టైప్ 2 డయాబెటిస్. సో, ఇప్పుడు ఎక్కువైపోయినాయి టైప్ 2 డయాబెటిస్ కేసెస్. సో, అటువంటి రాకుండా అవాయిడ్ చేయటానికి ఇది హెల్ప్ అవుతా ఉంది. దానికి కారణం ఏంటి అనంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, గట్ హెల్త్ సరిగ్గా లేకపోవటం. సో, ఎప్పుడైతే ఫిజికల్‌గా మనం యాక్టివ్‌గా ఉంటామో, గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతదండి. మెటబాలిక్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతది. మీరు తిన్న ఫుడ్డు కంప్లీట్‌గా డైజెస్ట్ అవ్వటానికి మీరు చేసేటువంటి బర్నింగ్ ఎక్సర్‌సైజెస్ ఏవైతే ఉన్నాయో క్యాలరీస్‌ని బర్న్ చేయటం, అవి హెల్ప్ చేస్తాయన్నమాట. సో, అట్లా బ్లడ్ షుగర్‌ని ఇది రెగ్యులేట్ చేస్తా ఉంది. బ్రెయిన్ హెల్త్‌కి ఉపయోగపడతా ఉంది. ఫోకస్‌గా వర్క్ చేసుకోవటానికి కూడా ఇది ఉపయోగపడతా ఉంది. సో, ఇందులో ఉన్నటువంటి ఆహ్, బ్రెయిన్‌కి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో, దాని నుంచి ప్రొటెక్ట్ చేయటానికి స్పిరులినా హెల్ప్ అవుతోంది. సో, ఈ పాయింట్ నిన్న ఆ మీటింగ్‌లో డాక్టర్ గారు గూడా దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో, అట్లనే ఆల్‌జీమర్స్ అండ్ పార్కిన్సన్స్ ఏవైతే ఉన్నాయో, అటువంటివి రాకుండా రెడ్యూస్ చేయటానికి కూడా స్పిరులినా ఉపయోగపడతా ఉంది. సో, అనీమియా నుంచి రికవరీ అవ్వటానికి ఇది సపోర్ట్ చేస్తా ఉందండి. సో, కారణం ఇందులో ఉన్నటువంటి హై ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ అవ్వటానికి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. సో, ఆహ్, బ్లడ్‌లో ఉన్నటువంటి మెయిన్ కాంపోనెంట్ హెమోహిమ్. హెమోహిమ్‌కి ఏం కావాలి అనంటే హెమోగ్లోబిన్. హెమోగ్లోబిన్‌కి ఏం కావాలి అనంటే ఐరన్. ఐరన్ కంటెంట్ ఎక్కడుందనంటే మన స్పిరులినాలో ఉంది. సో, ఆ కారణంగా బాడీలో ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది. ఐరన్ ఇంప్రూవ్ అయితే హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది. హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయితే చాలా రకాల ప్రాబ్లమ్స్‌కి ఆల్‌మోస్టు ఆహ్, ఎక్కడ మనకి టచ్ చేసినా గాని రెడ్‌గా వచ్చేస్తా ఉంటది. కారణం అక్కడ బ్లడ్ ఉంటది. ఎంటైర్ ద బాడీ బ్లడ్ తోటి కవర్ అవుతా ఉంటది. సో, అట్లా ఇది అనీమియాని రికవరీ చేయటానికి కూడా ఉపయోగపడుతుందండి. అట్లనే ఐరన్ డెఫిషియన్సీ ఎవరికైతే ఉందో, సో, దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోటానికి, సో, దీన్ని కూడా కంటిన్యూ‌గా గనక యూజ్ చేసుకోగలిగితే పర్టిక్యులర్‌గా లేడీస్‌కి చాలా అవసరమండి. వాళ్ళకేంటంటే పీరియడ్స్ కారణంగా, తర్వాత ప్రెగ్నెన్సీ కారణంగా, తర్వాత పిల్లలకి ఫీడింగ్ ఇచ్చిన కారణంగా, సో, వాళ్ళల్లో ఐరన్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. ఆ టైంలో ఏంటనంటే డాక్టర్లు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా ఉంటారు. ఐరన్ క్యాప్సూల్సు, తర్వాత మల్టీవిటమిన్సు, ప్రోటీను, తర్వాత కాల్షియం ఇటువంటివి సజెస్ట్ చేస్తా ఉంటారు. సో, వాటన్నిటిని గూడా సింపుల్‌గా మన స్పిరులినా నుంచి తీసుకోవచ్చండి. సో, అంటే మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పటి నుంచే ముందుగానే దీన్ని గనక యూజ్ చేస్తా ఉంటే కంటిన్యూ‌గా త్వరగా అక్కడ ప్రెగ్నెన్సీ రావడానికి తర్వాత బేబీ గ్రోత్‌కి కూడా ఇందులో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ ఎంతగానో హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. సో, అలర్జీ నుంచి రిలీఫ్ వస్తుందండి. సో, నాజల్స్ ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే సీజనల్‌గా ఎక్కువగా పిల్లలు ఎక్కువ సఫర్ అవుతా ఉంటారు. సో, వాటిని రెడ్యూస్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతా ఉంది. సో, అలర్జిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గూడా దీన్ని లాంగ్ టర్మ్ యూజ్ చేయడం ద్వారా ఎరేజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరికైతే ఫ్రీక్వెంట్‌గా ఫీవర్ వస్తా ఉంటుందో, సో, అటువంటి వాళ్ళు గనక దీన్ని గనక కంటిన్యూ‌గా గనక యూజ్ చేయగలిగితే ఛాలెంజింగ్‌గా చెప్పొచ్చండి. సో, దాన్ని పోగొట్టుకోవడానికి మన స్పిరులినా హెల్ప్ చేస్తుందని జెప్పేసి. సో, ఫైనల్‌గా దీన్ని ఎట్లా తీసుకోవాలి అనేది చూస్తే, ఇప్పుడు పౌడర్ ఫార్మ్‌లో మనకి రావటం జరిగింది. ప్రీవియస్‌గా క్యాప్సూల్ ఉంది. క్యాప్సూల్ అయితే
మార్నింగ్ ఒక క్యాప్సూలు, ఈవినింగ్ ఒక క్యాప్సూలు. మనం ఒక గ్లాస్ వాటర్‌లో గనక తీసుకోగలిగితే బెటర్ అండి. అది ఈజీగా బాడీకి వంటబడుతూ ఉంటుంది. అయితే ఆహ్, ఇప్పుడు పౌడర్ ఫార్మ్‌లో మనకి రావటం జరిగింది. సో, ఈ ఈ ప్యాకెట్ చూసుకుంటే 200 గ్రామ్స్ పౌడర్ ఉంటుందండి. 200 గ్రామ్స్ ఒక పౌచ్‌లో మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. మేబీ దాంట్లో స్పూన్ గూడక ఏమన్నా ఉందేమో చూడాలి. మనం పర్చేజ్ చేస్తే గాని తెలియదు. సో, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనంటే మన అవసరాన్ని బట్టి ప్లస్ ఏజ్‌ని బట్టి. సో, మనం డైలీ 2-3 గ్రామ్స్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. యాక్చువల్‌గా క్యాప్సూల్ అయితే 5 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని డైలీ 20-30 గ్రామ్స్ వరకు కూడా మనం తీసుకోవచ్చనమాట. అవసరాన్ని బట్టి, ఏజ్‌ని బట్టి. మీకు ఫిజికల్‌గా ఎక్కువగా మీరు వర్క్ చేయాల్సుంటే, మీరు అట్లా 30 గ్రామ్స్ వరకు కూడా పర్ డే తీసుకోవచ్చండి. లేదు నాకు ఆహ్, ఫిజికల్ ఎనర్జీ తోటి అంత అవసరం లేదు అనుకుంటే, మీరు ఆహ్, క్యాప్సూల్‌లో ఏదైతే 5 గ్రామ్స్ వస్తుందో అట్లనే 5 ఆర్ 10 గ్రామ్స్ డైలీ యూజ్ చేసుకోవచ్చు. సో, దీన్ని వాటర్‌లో మిక్స్ చేసుకోవచ్చు. ఏదన్నా జ్యూస్‌లో మిక్స్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు కర్రీస్‌లో మిక్స్ చేయొచ్చు. సలాడ్స్‌లో మిక్స్ చేయొచ్చు. ఆహ్, చపాతీ పిండిలో మిక్స్ చేసుకోవచ్చు. పిండి వంటలేదన్నా చేస్తుంటే దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. ఏ రూపంలో అయినా సరే మీరు దీన్ని వేడి చేసినా గానీ దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ ఏవి గూడా తగ్గవు. సో, కొంతమంది అనుకుంటారు వేడి చేస్తే మళ్ళీ దాంట్లో అదుంది, ఇదుంది అయన్నీ పోతాయని జెప్పేసి. సో, అట్లా ఎనీ టైమ్, ఎనీ వే మీరు దీన్ని ప్రతిరోజు గూడా కంటిన్యూటీగా తీసుకోటానికి ప్రయత్నం చేశారంటే, ఆ మార్పు మీరు ఒక 4 వీక్స్ తర్వాత నుంచి అబ్జర్వ్ చేయగలుగుతారండి. సో, అట్లా మీరు వాటర్‌లో అయినా, జ్యూస్‌లో అయినా, ఏదైనా స్మూతీస్‌లో అయినా కలుపుకొని తీసుకోవచ్చు. సో, క్యాప్సూల్ అయితే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు. సో, ఇది వాటర్‌లో మిక్స్ చేసి మీరు డే లాంగ్ అంటే ఒక లీటర్ వాటర్‌లో ఒక 20 గ్రామ్స్ పౌడర్ మిక్స్ చేసుకొని మీరు డే లాంగ్ మీకెప్పుడు అవసరమైతే అప్పుడు తాగుతా ఉండొచ్చు. అంటే మీరు వాటర్ బదులు స్పిరులున వాటర్ తాగుతా ఉండొచ్చు. సో, అట్లా గూడా తీసుకోవడానికి ఇది అవకాశం ఉందండి. సో, రెసిపీస్ అంటే ఏదైనా స్నాక్స్ చేసుకుంటున్నా కలుపుకోవచ్చు. చపాతీ పిండిలో కలుపుకోవచ్చు. సలాడ్స్‌లో కలుపుకోవచ్చు. మీరు ఎనర్జీ బార్స్ అటువంటి ఏదన్నా చేసుకుంటున్నా వాటిల్లో మీరు దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. సో, ఇంకా ఫేస్ ప్యాక్‌కి మన ఈవినింగ్ కేర్ సెట్‌లో ఉన్నటువంటి ఆ పీల్ ఆఫ్ మాస్క్ ఏదైతే ఉందో, సో, దాంట్లో మిక్స్ చేసుకొని దీన్ని ఫేస్‌కి కూడా ఫేషియల్ ప్యాక్ లాగా పెట్టుకోవటానికి కూడా మనకి ఉపయోగపడతా ఉందనమాట. సో, వై చూజ్ అటామీ స్పిరులినా? బయట మార్కెట్‌లో కూడా స్పిరులినా ఉన్నాయండి. మీరు గమనించారంటే మెడికల్ షాపుల్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ స్పిరులినా దొరుకుతున్నాయి. బట్ ఎందుకు అటామీ స్పిరులినా అంటే 100% ప్యూర్ అండ్ న్యాచురల్. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా అడిషనల్‌గా యాడ్ చేయటం లేదండి. సో, 100% న్యాచురల్. అంతకుముందున్నటువంటి క్యాప్సూల్ కావచ్చు, ఇప్పుడు మనకి ఈరోజు లాంచ్ అయినటువంటి పౌడర్ అయినా సరే. సో, ఖచ్చితంగా 100% ప్యూర్ అండ్ న్యాచురల్ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. నాన్ జీఎంఓ అండ్ ఎకో ఫ్రెండ్లీ. సో, అంటే నెక్స్ట్ జనరేషన్స్‌కి మనం ఎర్త్‌ని లేదా బై డిఫాల్ట్ ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని గూడా వాళ్ళకి యథావిధిగా అందించగలగాలి. సో, దాంట్లో భాగంగానే ఈ ప్రొడక్ట్ మనకిట్లా పౌచ్ ఫార్మ్‌లో ఇవ్వటం జరిగిందండి. ప్రీవియస్‌గా చూస్తే స్పిరులినా మా ఇంట్లోనే 20కి పైగా ఉంటాయి స్పిరులినా బాటిల్స్ ఖాళీవి. సో, వాటినేం జేస్తాం? సో, అట్లా ఇప్పుడు ఈ పౌచ్ ఫార్మ్‌లో ఎక్కువ క్వాంటిటీ ఇవ్వటం జరిగింది కాబట్టి, ఒక పౌచ్ తీసుకుంటే ఎక్కువ రోజులొస్తది. సో, అది ఎక్కడైనా పడేసినా గానీ ఈజీగా మట్టిలో కరిగి కలిసిపోవడం అనేది జరుగుతా ఉంటుంది. సో, అటువంటి మెటీరియల్స్ తోటి ఈవెన్ మన వాళ్ళు ప్యాకింగ్ కూడా చేస్తా ఉన్నారు. సో, అట్లా హై క్వాలిటీ అట్లనే ప్యూరిటీ ఉన్నటువంటి స్పిరులినా కావాలనుకుంటే కళ్ళు మూసుకొని మన స్పిరులినా యూజ్ చేయొచ్చండి. సో, కంక్లూజన్ చూస్తే స్పిరులినా ఈజ్ ఏ పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ హెల్త్ బెనిఫిట్స్. ఎందుకు పవర్ హౌస్ అనంటే 60 ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఇందులో రావటం జరుగుతా ఉంది. లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. అట్లనే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్స్‌కి
ప్రతి ఒక్కరు, ప్రతి ఫ్యామిలీ కూడా స్పిరులినాని లైఫ్‌లో భాగంగా పెట్టుకోవాలి. కంటిన్యూగా ఎంతకాలం వాడాలని మళ్ళీ క్వెషన్ అడుగుతా ఉంటారు. మీరు ఎంతకాలం అయితే ఫుడ్ తింటున్నారో, మీరు ఫుడ్ తిన్నంత కాలం గూడా స్పిరులినా యూజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ స్పిరులినా సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయొచ్చు. కాపోతే కొన్ని ఫుడ్‌కు ముందు తీసుకునేయంటే, కొన్ని ఫుడ్‌కు తర్వాత తీసుకునేయుంటాయి. కొన్ని ఫుడ్‌తో పాటు కలిపి తీసుకునేవి గూడా ఉంటాయి. సో, అట్లా స్పిరులినాని మీరెప్పుడైనా తీసుకోవచ్చండి. ముందు తీసుకోవచ్చు, తర్వాత తీసుకోవచ్చు, ఫుడ్‌తో కలిపి గూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం. సో, అట్లా ఓవరాల్‌గా వెల్‌నెస్‌కి యూజ్ అయ్యేటువంటి ద బెస్ట్ సప్లిమెంట్ అని జెప్పేసి చెప్పొచ్చు. హైయెస్ట్ క్వాంటిటీ సేల్ ఉన్నటువంటి ప్రొడక్ట్ అండి. ఎంటైర్ ద ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సో, అట్లనే ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్ టుడే విత్ స్పిరులినా. ఈరోజు మార్నింగ్ గూడా ఒక కొటేషన్ చెప్పడం జరిగింది. సో, ఇవాళ కష్టపడి డబ్బులు సంపాదించడం కోసం ఆరోగ్యాన్ని గూడా మనం పట్టించుకోకుండా దాన్ని పణంగా పెట్టి గనక డబ్బు సంపాదిస్తే, రేపు ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ కష్టపడి సంపాదించిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, ఒకసారి మీరు చూడండి. బయట సొసైటీలో ఎటువంటి వాళ్ళు హాస్పిటల్‌కెళ్తున్నారు. వాళ్ళు ఎంతెంత ఫీజులు అక్కడ బిల్స్ పే చేస్తా ఉన్నారు. ఇవి గనక చూసారు అనంటే ఆహ్, స్టన్ అయిపోతారు. సో, ఒకప్పుడు ఆహ్, ఓపీ 100 లేపోతే 200 ఉందంటే 200 ఉందంటే ఎక్కువ. సో, ఇవాళ 1000, 1500, 2000 డాక్టర్ ఓపీ. సో, అయినా ఎంతమంది అక్కడికి వెళ్తా ఉన్నారు? ఎంత వెయిట్ చేస్తా ఉన్నారు? ఎంత ఖర్చు పెడతా ఉన్నారు? సో, మీరు సంపాదించే దాంట్లో కొంత హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, అది మీరు ఒక 3-5 ఇయర్స్ గనక నిలబడగలిగి, ఆ విధంగా ఇక్కడ మీరు హెల్త్ కోసం మీరు సంపాదించే దాంట్లో గనక కొంత ఖర్చు పెట్టుకొని, మన ప్రొడక్ట్స్ యూజ్ చేయగలిగితే, డెఫినిట్‌గా మీరు నెక్స్ట్ మీ నెక్స్ట్ ఆహ్, మీ పిల్లలకి కావచ్చు, మనవళ్ళకి కావచ్చు, బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఉంటారు. సో, ఎందుకు మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు ఇంత హెల్తీగా ఉన్నారు? ఎందుకు మా తాతగారు ఇన్ని సంవత్సరాలు ఇంత హెల్తీగా ఉన్నారు? సో, వాళ్ళకి ఆ సీక్రెట్ చెప్పొచ్చు. సో, హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయటానికి ప్రయత్నం చేయండి. సో, దాన్ని పట్టించుకోకుండా మీరెక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తే ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నానని ఎక్కడో ఫ్లాట్ కొన్నాం, లేకపోతే అపార్ట్‌మెంట్ కొన్నాం, ఇల్లు కొన్నాం. సో, అది ఎంతవరకు పెరుగుతది? సో, మీ హెల్త్ ఏమవుతా ఉంది? సో, అట్లా సంపాదించి కూడా హెల్త్ బాగాలేకపోతే మొత్తం పోగొట్టుకుంటున్న వాళ్ళున్నారండి. సో, ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్. ఈ రోజే, ఇప్పుడే అవకాశం ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. మీరు ఇంతవరకు గనక యూజ్ చేయకపోతే డెఫినిట్‌గా మీరు యూజ్ చేయాల్సినటువంటి ప్రొడక్ట్ అండి. సో, ఈరోజు లాంచ్ చేసింది ఈ విధంగా ఉంటుంది పౌచి. 200 గ్రామ్స్ ఉంటుంది. సో, ఇది జీఎస్‌జీఎస్ ప్రొడక్ట్ అండి. అంటే గ్లోబల్ సోర్సింగ్, గ్లోబల్ సేల్స్. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతా ఉంది. సో, 100% ప్యూర్ స్పిరులినా పౌడర్. ఫ్యామిలీ ప్యాక్ అని జెప్పేసి చెప్తున్నారండి. ఎంటైర్ ఫ్యామిలీ యూజ్ చేయొచ్చు. ఈ విధంగా డైలీ మీరు 3 పూట్ల గ్లాస్‌లో కలుపుకొని తాగొచ్చు. లేదనుకుంటే డైలీ మీరు తాగే వాటర్ బాటిల్‌లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. మీ ఇష్టం. మీరు దోసలో కలుపుకోవచ్చు. మీరేదైనా పిండి వంటలు చేసుకుంటే దాంట్లో కలుపుకోవచ్చు. లైక్ ఇడ్లీ, దోస, వడ వాటెవర్ టిఫిన్ వాటన్నిటిలో గూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో, అట్లా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవటానికి గనక మనం ప్రయత్నం చేశామనంటే, ఈవెన్ మన స్కిన్ గూడా హెల్తీగా ఉంటుందండి. సో, దీని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే రూ. 1650. ఎంఆర్‌పీ చూసుకుంటే రూ. 1999. పీవీ మాత్రం 10,000 పీవీ వస్తా ఉందండి. సో, ఇదే కాస్ట్‌లో మనకున్నటువంటి ప్రొడక్ట్స్ మీరు గమనిస్తే రూ. 1652కి బ్లాక్ కాఫీ వస్తా ఉంది. సో, అందులో 50 సాచెట్స్ ఉంటాయి. ఇది గూడా మీకు 200 గ్రామ్స్ అంటే ఈజీగా 50 డేస్ యూజ్ చేయొచ్చు. 50 రోజులు. అట్లనే ఎంఆర్‌పీ చూసుకుంటే 2000 రూ. 1 తక్కువ. 10,000 పీవీ వచ్చేస్తా ఉంది. ఏదైనా కొత్త ఐడీ మీద గనక ఆర్డర్ పెట్టామనంటే రూ. 1652కే 10,000 పీవీ వచ్చేస్తా ఉంది. సో, అంటే ఒక ప్యాకెట్ స్పిరులినా కొనుక్కొని రూ. 1650 కూడా బిజినెస్ స్టార్ట్ చేయటానికి ఇక్కడ అవకాశం ఉంది. సో, దీనికి ఎంత రిటైల్ ప్రాఫిట్ వస్తుందంటే రూ. 347 రిటైల్ ప్రాఫిట్ వస్తా ఉంది. సో, ఆ వచ్చినటువంటి రూ. 347 మీరు పేస్ట్ కొనుక్కోవచ్చు. పేస్ట్ కాస్ట్ అంతే ఉంది. 5 ప్యాక్ గనుక కొన్నారనంటే 343 పడుతుంది ఒక్కొక్క పేస్ట్. సో, అట్లా దీంతోటి ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్స్‌కి
ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీకి కావాల్సినటువంటి ప్రొడక్ట్ అండి. సో, అందరి ఇళ్ళకి కూడా ఈ పౌచ్ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. సో, మనది 100% ప్యూర్ స్పిరులినా అండి. న్యూట్రాసిటికల్ బేస్డ్. మన సప్లిమెంట్స్ అన్నీ గూడా న్యూట్రాసిటికల్ బేస్డ్ ఉంటాయి. సో, ఫర్ అడల్ట్స్ అని జెప్పేసి చెప్తా ఉన్నారు ఇది. ఎందుకనంటే, వాళ్ళు స్పూన్ తోటి వేసుకునేటప్పుడు పిల్లలంటే ఎక్కువ వేసేసుకుంటారు. అది క్యాప్సూల్ అయితే దాంట్లో పర్టిక్యులర్‌గా ఒక 5 గ్రామ్సే ఉంది గాబట్టి, సో, పెద్ద డేంజర్ అనిపిచ్చదు. బట్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మాత్రమే యూజ్ చేయాలండి. అట్లా అని జెప్పేసి నేను ఈ రోజంతా ఏమి తినకుండా ఉంటాను. ఓన్లీ స్పిరులినాతోటి బతికేస్తాననంటే దట్ ఈస్ నాట్ వర్కౌట్. మీరేదైనా ఒకరోజు ఎప్పుడైనా ట్రై చేయొచ్చేమో కానీ మీరు రెగ్యులర్‌గా ఆ విధంగా ఉండటం అనేది అంత మంచిదైతే కాదండి. సో, ఇది 3.6 బిలియన్ ఇయర్స్ హిస్టరీ ఉంది అని జెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని పవర్ ఫుడ్‌గా సూపర్ పవర్ ఫుడ్‌గా అమెరికా నాసా గూడా చెప్పడం జరుగుతా ఉంది. సో, దీంట్లో ఆహ్, ఈ విధమైనటువంటి 60 ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఉన్నాయండి. మన స్పిరులినాలో. సో, డైజెషన్, అబ్జార్ప్షన్ గూడా 95% ఇంప్రూవ్ అవ్వడం జరిగిందని జెప్పేసి వాళ్ళు కొంతమంది మీద టెస్ట్ చేసి చెప్పడం జరిగింది. సో, దీన్ని ఈ విధంగా కల్టివేట్ చేస్తూ ఉంటారండి. అల్ట్రా ప్యూర్ ఎన్విరాన్మెంట్‌లో దీనికి పర్టిక్యులర్ టెంపరేచర్ కావాలి. అట్లానే ఆల్కలిన్ వాటర్ కూడా దీనికి అవసరం ఉంటుంది. సో, అటామీ 100% ప్యూర్ స్పిరులినా పౌడర్‌ని ఈరోజు మనకు అందించడం జరిగింది. దీన్ని మీరు సలాడ్స్‌లో యూజ్ చేయొచ్చు, పాస్తాలో యూజ్ చేయొచ్చు, జ్యూసు ఏదన్నా సూపు వాటిల్లో యూజ్ చేయొచ్చు. షేక్స్, మిల్క్ షేక్స్, స్మూతీస్ ఏదైనా చేసుకుంటుంటే దాంట్లో యూజ్ చేయొచ్చు. నూడిల్స్‌లో మిక్స్ చేసుకోవచ్చు. బ్రెడ్‌తో పాటు కలిపి తీసుకోవచ్చు. అట్లానే వాటెవర్ మీరు పిండి పదార్థాలు ఏది చేస్తున్నా దాంట్లో మిక్స్ చేసుకొని కలిపేసుకోవచ్చండి. నార్మల్ వాటర్‌లో మిక్స్ చేసుకోవచ్చు. సో, అట్లనే ఏదన్నా బ్లెండ్స్ వాటిల్లో యూజ్ చేయొచ్చు. ఇట్లా చపాతీ పిండిలో కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ ద స్పిరులినా. ఆహ్, దీన్ని ఒక ట్రస్టెడ్ అటామీ డిస్ట్రిబ్యూటర్ నుంచి మీరు పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో, మార్కెట్‌లో చాలా ఫేక్ ఉన్నాయండి. ఈరోజు మార్నింగ్ గూడా ఒక డాక్టర్‌ని కలిస్తే ఏమో ఫ్లిప్‌కార్ట్‌లో గూడా దొరుకుతుంది గదా! అని జెప్పేసన్నారు. సో, మీరు ట్రై చేసారా సార్ కొనటానికి అని జెప్పేసన్నా. ఉంది గదా! చూపిస్తుంది గదా! అన్నాడు. అక్కడ చూపిస్తున్నారు సార్ మీరు ట్రై చేయండి కొనటానికనంటే, దాని మీద క్లిక్ చేసి ఆయన పర్చేజ్ చేయబోతే హెమో జెల్ అని జెప్పేసి ఏదో చూపిస్తా ఉన్నది. సో, అంటే కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే ప్రొడక్ట్ డిమాండ్ ఉందో, దాని పిక్చర్ అక్కడ పెట్టేసి వాళ్ళ ప్రొడక్ట్‌ని వాళ్ళు రిటైల్ చేసుకోవడం జరుగుతా ఉంది. సో, ఈయనకంటే ఏం తెలుసు కాబట్టి అది లింకు వేరేది ఓపెన్ అవ్వగానే అర్థమైపోయింది. ఇంకేం మాట్లాడలేదు నాతోటి. కానీ కొత్తగా ఎవరైతే లైక్ ఎక్కడో వాళ్ళు ఆన్‌లైన్‌లో వినుంటారు, లేకపోతే ఎవరో చెప్తే వినుంటారు. వాళ్ళ ప్రొడక్ట్ చూడలేదు, టేస్ట్ చేయలేదు. సో, అటువంటి వాళ్ళేం జేస్తారు? దాన్ని పర్చేజ్ చేస్తారు, మోసపోతారు. సో, ఇక్కడ ట్రస్టెడ్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచే అటామీ ప్రొడక్ట్స్ అనేది తీసుకోవాలండి. అమెజాన్‌లో కనపడుతున్నాయి, ఫ్లిప్‌కార్ట్‌లో కనపడుతున్నాయి. అక్కడ షాప్‌లో అమ్ముతున్నారంటే ఏది ఒరిజినలో, ఏది డూప్లికేటో తెలీదు. మీకు ఒరిజినల్ కావాలి అంటే అటామీ రియల్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో, వీటికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూట్యూబ్‌లో ఉంది. ఇక్కడ నా ఫోను నంబర్ కూడా ఇవ్వటం జరిగిందండి. మీకు పర్సనల్‌గా ఏదన్నా క్వెషన్స్ ఉన్నా గాని డైరెక్ట్‌గా నా నంబర్‌కి కూడా కాల్ చేయొచ్చు. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.